ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సింహాచల అప్పన్న స్వామి వారికి చందనోత్సవం జరిగేటటువంటి రోజు. ఒక్క ముక్కుతోనే అనుగ్రహించేటటువంటి చల్లటి దేవర వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ స్వామిని కోరినటువంటి వరాలిచ్చే ప్రత్యక్ష దైవంగా, ఇంటి దేవుడుగా, కులదైవంగా, తమ నోములు ఫలించి పుట్టినటువంటి బిడ్డగా గుండెల్లో గుడి కట్టుకొని ఆరాధిస్తారు భక్తులు. అప్ప అంటే తండ్రి అని అర్థం అండి తమిళంలో. అప్పడు అంటే కంటి పాప, కన్నబిడ్డ, ఇన్ని విధాలుగా పేర్లు చెప్తారు, అర్థాలు. ఇన్ని విధాలుగా ఆ స్వామిని తమ యొక్క సర్వస్వంగా భావిస్తారు భక్తులు. ఆ భక్తి అనేటువంటి చందనం ఈ సింహాచల క్షేత్రంలో నిత్యము పరిమళిస్తూ ఉంటుందండి. సానాలు పెట్టి తీస్తారండి. చక్కటి చందనపు చెక్కను తెచ్చి ఒక రాతి మీద అరగదీస్తే అప్పుడు చందనం వస్తుంది. అంతేగాని ఈ షాపుల్లో అమ్మేటటువంటి దిక్కుమాలినటువంటి పొడి కాదండి, అది వాడరు అక్కడ. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ నాడు చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజునే అక్షయ తృతీయ అనేటువంటి పేరుతో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ విషయం కూడా మన ఛానల్లో అక్షయ తృతీయ వైభవం చెప్పాను. అయితే ఈ తదియ నాటి చందనోత్సవంలో ఇటువంటి అద్భుతమైన భావన స్పష్టంగా మనకి దర్శనమిస్తుందండి. విశాఖపట్నానికి దగ్గరలో ఉంటుంది సింహాచలం. మేము కూడా మా అదృష్టం కొద్దీ ఒక 2.5 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఈ సింహాచలేశ్వరుని దర్శించాం. ఇక్కడ ఉన్న స్వామి పేరు వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ స్వామివారికి వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు చందనోత్సవం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. ఇది మహావేడుకండి. ఏడాది పొడుగున 4 అంగుళాల మందం కలిగినటువంటి చందన లేపనం ఆచ్ఛాదనంలో ఉంటాడు స్వామి. అప్పుడు స్వామి అచ్చంగా లింగాకృతిలో కనిపిస్తాడండి. ఎందుకని చందనం అలుదుతారు స్వామికి? చందనం అనేది శీతలత్వాన్ని కలిగించేటటువంటి ఒక పదార్థం. చల్లగా ఉంటుంది చందనం, మంచి చందనం అయితే. స్వామి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి వరం ప్రకారం నరమృగ ఆకృతిలో వచ్చాడు. అదే నరసింహ ఆకృతి. ఎంతో ఉగ్రంగా ఉన్నాడు, ఎంతో కోపంగా ఉన్నాడు, ఎంతో రౌద్రంగా ఉన్నాడు. ఆ రౌద్ర స్వరూపాన్ని తగ్గించడం కోసం అక్కడ ప్రతిరోజు చక్కటి చందనాన్ని స్వామివారి యొక్క శరీరం అంతా 4 అంగుళాల మందంలో అలదుతూ ఉంటారు. చందన చర్చ అంటారు. అయితే ఈ చందనోత్సవం జరిగే రోజు మాత్రం ఈ చందన కవచాన్ని తొలగిస్తారు. స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు ఆలయ అధికారులు. ఈ ఒక్కరోజే స్వామి యొక్క నిజరూప దర్శనం చేయగలిగేది.
నిజ రూపంలో ఉన్న స్వామికి గంధము తదితర సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తారు. అనువంశిక ధర్మకర్తలు అంటారండి. ప్రతి దేవాలయానికి ఉంటారు. ఇక్కడ కూడా అనువంశిక ధర్మకర్తలు ఉన్నారు. వాళ్ళకి తొలి దర్శనం ఇస్తారు. వాళ్ళే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత ఈ చందన కవచాన్ని తొలగిస్తారు. అంటే చందనోత్సవం జరిగే రోజున ఈ తదియ రోజు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు అర్చనలు ప్రారంభిస్తారు. సుప్రభాత సేవ పూర్తయిన తర్వాత అర్చక స్వాములు స్వామివారి మీద ఉన్నటువంటి పాత చందనాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పనిముట్టుతోటి చాలా జాగ్రత్తగా శుతిమెత్తగా విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తొలగిస్తారు. దీన్నే చందనం ఒలుపు అంటారు. అంటే చందనాన్ని ఒలిచే కార్యక్రమం. ఈ చందన కవచం తొలగించిన తర్వాత స్వామి యొక్క వరాహముఖం, నరసింహ శరీరం, సింహపు తోకతో కూడినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రూపంతో స్వామివారు మనకు దర్శనమిస్తాడు. ఆ దివ్యమంగళ మూర్తిని చూసినటువంటి భక్తులు పులకించిపోతూ ఉంటారు. నిజరూప దర్శనం ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి స్వామివారికి మళ్ళీ చందనాన్ని సమర్పిస్తారు. అంటే చందన తొడుగుని మళ్ళీ ఏర్పాటు చేస్తారు. అంటే కేవలం ఒక పగలు మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత వైశాఖ పౌర్ణమి, అలాగే జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, ఈ రోజుల్లో మిగిలినటువంటి విడతల చందనాన్ని కూడా సమర్పిస్తారు. మొత్తంగా ఏడాదికి సుమారు 120 కిలోల మంచి గంధాన్ని స్వామివారికి అలదుతారు. 120 కిలోలు. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం కేవలం మన తెలుగు రాష్ట్రాలతో కాకుండా ప్రక్కనే ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారండి. ఈ ఉత్సవం రోజున స్వామి యొక్క నిజరూపాన్ని ఒక్క క్షణం చూసినా కూడా జన్మ ధన్యమవుతుందని, మోక్షప్రాప్తి జరుగుతుందని, పునర్జన్మ ఉండదని నమ్ముతారు. అంతేకాదు స్వామి విగ్రహం మీద నుంచి తీసి ఇచ్చేటటువంటి ఘటచందన ప్రసాదాన్ని గనక మన శరీరం మీద ధరిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే చిత్త చాంచల్యం లాంటి జబ్బులున్నా కూడా తొలగిపోయి మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. హిరణ్యకశిపుడి యొక్క సంహారం తర్వాత స్వామి యొక్క ఉగ్ర రూపం శాంతించల. శ్రీమద్భాగవతంలో బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏమి ఉగ్రం తగ్గల. చివరికి నారాయణుడి యొక్క సేవలో నిపుణమతి అయినటువంటి లక్ష్మీదేవిని కూడా ముందుకు తోశారు. అమ్మా నువ్వైనా వెళ్ళి శాంతింపజేయని. ఆమె కూడా భయపడిపోయింది. ఇటువంటి ఉగ్ర రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ రూపాన్ని శాంతింపజేసే శక్తి నాకు కూడా లేదు అని ఆమె వెనక్కి తిరిగింది. వాస్తవానికి ఆ తల్లి చేయగలదు. కానీ స్వామి యొక్క భక్తుడు ఎవరి కోసమైతే ఈ అవతారం వచ్చిందో అతడికి ఖ్యాతి తేవాలి అనుకొని ఒక లీల చేస్తారు. మూడు పెళ్ళాలని తక్కువ వాళ్ళు కదా వాళ్ళు. ఆ ఉగ్ర జ్వాలలని శాంతింపజేయటానికి దేవతలు, మునులు అందరూ కూడా చందనాన్ని లేపనంగా అద్దారట. నాటి నుంచి స్వామి ఏడాది పొడుగున చందన లేపనంతో ఉంటాడు. కేవలం వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనం ఇస్తాడు. ఈ విధంగా ఈ ఉత్సవం ఇక్కడ ప్రారంభమైంది అని పురాణ కథనం అండి. అంతేకాదు ప్రహ్లాద చరిత్ర కనుక మనం పరిశీలిస్తే సింహాచలంలో అవతార సమైక్య రూపంగా స్వామి దర్శనం ఇవ్వడానికి ఒక కారణం ఉంది అంటారండి.
హిరణ్యకశిపుడి యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రహ్లాద కుమారుణ్ణి భటులు కొండల మీద నుంచి సముద్రంలోకి తోసిపారేశారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై రక్షించాడు. ఆ ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి, హిరణ్యాక్షుణ్ణి అంతమొందించినటువంటి వరాహావతారం, త్వరలో హిరణ్యకశిపుణ్ణి సంహరించబోయే నరసింహ అవతారం కలిసినటువంటి సమైక్య రూపాన్ని ధరించి దర్శనమివ్వు అని ప్రార్థించాట ప్రహ్లాద కుమారుడు. కేవలం 5 ఏళ్ళండి. తన భక్తుడి యొక్క కోరిక నెరవేర్చడానికి శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుడి యొక్క వధానంతరం ప్రహ్లాదుడు వరాహ నారసింహస్వామి వారికి ఒక ఆలయాన్ని కట్టించి తానే పూజలు చేశాడు. అదే ఈ సింహాచల ఆలయం. అంతేకాదు, షట్చక్రవర్తుల్లో పురూరవుడు అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. పాండవులకి వంశానికి మూల పురుషుడైనటువంటి వాడిన. స్థల పురాణాన్ని పరిశీలిస్తే ప్రహ్లాదుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాలక్రమంలో భూమిలోకి వెళ్ళిపోయింది. ఒక రోజున పురూరవ చక్రవర్తి విమానంలో ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాడు. సింహాచల కొండ మీద దివ్యమైనటువంటి కాంతిని తిలకించాడు. అప్పుడు ఆయన కిందకి దిగి ఆ కొండ మీద అన్వేషించాడు. అప్పుడు భూమిలో నరసింహస్వామి విగ్రహం కనపడింది. ఇంతలో ఈ స్వామి యొక్క ఉగ్రరూపం భరించశక్యం కానిది, ఈ విగ్రహాన్ని సదా చందన లేపనంతో కప్పి ఉంచాలి, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా వైశాఖ శుక్లపక్ష తదియ రోజు చందన లేపనం లేకుండా నిజరూప దర్శనం చేసుకోవాలి అని ఆకాశవాణి చెప్పింది. ఆకాశవాణి యొక్క ఆదేశానుసారం పురూరవ చక్రవర్తి ఆలయం మళ్ళీ నిర్మించాడు, పునర్నిర్మాణం చేశాడు. వైశాఖ శుక్లపక్ష తదియ నాడు స్వామివారికి చందన లేపం సమర్పించాడు. ఆ రోజు నుంచి ఈ చందనోత్సవం ఘనంగా జరుగుతూ ఉందండి. అలా చందన సేవను ప్రారంభించినటువంటి ఘనత పురూరవ చక్రవర్తికే లభించిందండి. ఆ తరువాత చందనాన్ని సిద్ధం చేయడం అనేది ఈ ఉత్సవానికి 15 రోజులు ముందుగానే మొదలు పెడతారండి. ఎందుకంటే కాస్తా కోస్తా కాదు కదా చందనం కావాల్సింది. స్వామివారికి సమర్పించే గంధపు చెక్కలని తమిళనాడు, తిరువత్తూరు తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తారండి. గంధపు చెక్కలని పరిశుభ్రమైన రాతి మీద నీళ్లు జోడిస్తూ అరగదీస్తారు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా ఒక సాన, ఒక చెక్క ఉండేవి. ఇలా ఇవాళ రేపు మనం వాడేటటువంటి గంధం పొడి నీళ్ళల్లో కలిపి సమర్పించే అలవాటు లేదు. ఆనాడు మన పూర్వీకులకి వాళ్ళు ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు శ్రమించి ఆ చెక్క మీద సానతో రుద్ది అరగదీసి చందనాన్ని చేస్తారు. ఆ చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. చందనం సమర్పయామి అంటాం కదా. ఈ పుణ్యకార్యంలో ఆలయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంటుందండి. ఎవరు పడితే వాడు చందనం తీయటానికి కుదరదు. దానికి నిష్ఠాగరిష్ఠులైనటువంటి కొంతమందికి మాత్రం అవకాశం ఉంటుంది. ఈ తీసినటువంటి చందనంలో పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఉగ్ర రూపంలో ఉండేటటువంటి దైవాన్ని చందనం ఏ విధంగా శాంతింపజేస్తుందో అదేవిధంగా మానవుడు తనలో ఉండేటటువంటి క్రోధాన్ని, అహంకారాన్ని ఈ చందనాన్ని అలదుకొని భక్తి, ధ్యానం అనేటువంటి ఈ చందనంతో శాంతింపజేసుకోవాలి. భక్తి, జ్ఞానం అనేటువంటి చందనం స్వామి యొక్క శరీరం మీద నుంచి తొలగించింది
మన ఒంటికి పూసుకుంటే మనలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు నశించిపోతాయి. ప్రతివాడిలో అరిషడ్ వర్గాలతో పాటుగా అహంకారం ఉంటుంది. అది శాంతిస్తేనే శాంతి, అప్పుడే విశ్వశాంతి వర్ధిల్లుతుంది అని ఈ ఉత్సవం మనకు బోధపరుస్తోందండి. అంతేకాదు, పైకి కనిపించేదంతా మాయ అని, ఆ మాయను తొలగిస్తే ఆత్మజ్ఞానంతో పరమాత్మను దర్శించాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంది. ఇక్కడ చందనం అనేటువంటి పొర మాయ సంకేతం అయితే, అది తొలగిస్తే స్వామి యొక్క నిజరూప దర్శనం చేసుకున్నప్పుడు ఆ మాయ యొక్క ఆవరణాన్ని లేకుండా చేసి స్వామి యొక్క నిజ స్వరూపాన్ని 2 కళ్ళతోటి దర్శించి మన యొక్క మనఃఫలకంలో ముద్రించుకోవాలి అని ఈ చందనోత్సవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా సింహాచలం వెళ్ళండి. అంతేగాని వెళ్ళమన్నాం కదా అని పొలోమని వెళ్ళి అక్కడ ఏర్పాట్లు సరిగా చేయలేదని తొక్కిసలాట చేసి గందరగోళానికి దారి తీయకూడదండి. దేహదారుఢ్యం ఉండాలి, భక్తి ప్రపత్తి ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి కార్యక్రమాలకు వెళ్ళాలి. మా దగ్గర డబ్బు ఉంది కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడేదో 1000 ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుందామని ఆలోచించి ఇటువంటి పనులన్నీ చేసినందువల్ల పుణ్యం రాకపోగా పరమాత్మ యొక్క ఆగ్రహానికి గురికాలకు అవ్వాల్సి వస్తుంది. అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వెళ్ళండి, స్వామి యొక్క నిజ దర్శనం చేసుకోండి. అక్కడ ఇచ్చేటటువంటి చందన ప్రసాదాన్ని మన శరీరానికి అలదుకొని చక్కగా కామ క్రోధాది అరిషడ్ వర్గాలని చక్కగా మనలో నుంచి దూరం చేసుకొని ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.